ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో బోధన్ కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. కొత్త పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటివరకు కామారెడ్డి జిల్లా లింగంపేటలో 2, నల్లమడుగు మండలం పెద్ద తండాలో సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఈ మేరకు గ్రామస్తులు తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో వర్ని మండలంలో అపందీపౌరం, శంకోరా, సిద్ధాపూర్, చింతల్పేట్, చెలగతాండా, కోటగిరి మండలాల్లో రాంపూర్, సుద్దులం తండాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకుమార్ అడిగి తెలుసుకుందాం. బాలకుమార్, ఇప్పటి వరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి? ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్ల రెండో రోజు ఇవాళ కూడా భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ఏకగ్రీవాలపై ఫోకస్ పెట్టాయి. దీంట్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలు చేసే మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశలో ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 361 పంచాయతీలు, 3162 వార్డులకు ఎన్నికలు, తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు కొనసాగుతుండగా నిజామాబాద్ జిల్లా సంబంధించి బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 2 రోజులుగా నామినేషన్ల దాఖలు కొనసాగుతుంది. 2 రోజుల్లో భాగంగా భారీగా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు చేసేందుకు రాజకీయ పల్లెల్లో పోరైతే వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పల్లెల్లో చాలా గ్రామాలను ఏకగ్రీవం చేసి తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాల్లో 184 సర్పంచ్ స్థానాలు, 100 సర్పంచ్ స్థానాలు ఉండగా దీనికి 144 నామినేషన్లు తొలి రోజులు దాఖలయ్యి ఇవాళ మరో 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక 1642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఇప్పటివరకు అధికారుల నుంచి సమాచారం అవుతుంది. ఇవి మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ రెండో రోజు కూడా నామినేషన్లు పెద్ద సంఖ్యలో అయితే దాఖలు చేశారు. అయితే ఆ పూర్తి వివరాలు మాత్రం మరో గంటలో వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక కామారెడ్డి డివిజన్కి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు చెప్తున్నారు. ఇక వర్ని మండలం మనం చూడొచ్చు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వర్ని మండలం సిద్ధాపూర్ చిల్కతాండ పంచాయతీలో ఒక్కరికి నామినేషన్ దాఖలు చేయాలని అక్కడ గ్రామస్తులు తీర్మానించారు. దీంతో పెద్దాపూర్ సర్పంచ్గా బాల్సింగ్, చిల్కతాండ. ఆల్ రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.